తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ వర్షం హెచ్చరిక జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని, దాని కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈ నెల 21 వరకు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మండు వేసవిలో తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రానున్న 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నేటి నుంచి ఈ నెల 21 మధ్య కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు మొదలు మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని చోట్లకు విస్తరిస్తాయని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. 10 సెంటీమీటర్ల లోపు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దాని ఫలితంగానే వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఈ నెల 21 వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కాస్త తక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచే వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇన్నాళ్లు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వానలు ఉపశమనం కలిగించాయి. ఈసారి తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరి 2వ వారం నుంచే బానుడి బగబగలు మొదలయ్యాయి. మార్చి మొదటి నాటికి చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు సురుమంటున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో వాహనాల రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక పగలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుండగా, రాత్రి అయితే చాలు తీవ్రమైన ఉక్కపోత ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు వాడుతుండగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వినియోగం నమోదైంది. ప్రస్తుతం 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.